బీఆర్కే భవన్ కు చేరుకోబోతున్నారు. సో కేసీఆర్ ని విచారించడానికి ఇప్పటికే జస్టిస్ ఘోష్ బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. సో మరోవైపు భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్కడ కేసీఆర్ బీఆర్కే భవన్ కు రాబోతున్నారు. భారీ కాన్వాయ్ తో బీఆర్కే భవన్ కు రాబోతున్నారు. ఇక్కడ ఒకటే పాయింట్ మొదటి నుంచి వినిపిస్తోంది. సో శాండ్ బెడ్ పైన నిర్మాణం చేస్తే చాలా సవాళ్లు ఉంటాయి. ఫౌండేషన్ సెటిల్మెంట్ అంటే అది ఫౌండేషన్ కుంగిపోతుంది. సో ఇసుక కుదించగలిగేటువంటి ఒక మెటీరియల్ అది. సో దాంతో డ్యామ్ యొక్క ఫౌండేషన్ మొత్తం కూడా క్రమంగా కుంగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. దీని ఎఫెక్టే క్రాక్లు వస్తూ ఉంటాయి, గేట్లు అట్ ద సేమ్ టైం డిజైన్ ప్రకారం పనిచేయకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా అదే జరిగిందంటూ కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. బట్ బీఆర్ఎస్ పార్టీ వర్షన్ మేడిగడ్డ నిర్మించాలని రిటైర్డ్ ఇంజనీర్లు సైతం రిపోర్ట్లు ఇచ్చారు. అన్నారం సుందిల్ల లొకేషన్ మార్చడం పైన ఏమైనా చర్యలు తీసుకున్నారంటే లొకేషన్ మార్పు అంశం పూర్తిగా టెక్నికల్ అండ్ జియోలాజికల్ సంబంధించినటువంటి రిపోర్ట్ల ఆధారంగానే లొకేషన్లు మార్చడం జరిగిందని చెప్పేసి బ్యారేజ్ల ప్రాజెక్టులు లొకేషన్లు మార్చడం ఇప్పుడు కొత్త ఏం కాదు. బట్ ఇసుక ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎట్లాంటి ఫౌండేషన్ ఉండాలి, ఏంటి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అన్నది ప్రధానంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. జనరల్ రాకీ ఫౌండేషన్ అంటే బండ నేలలు ఉండాలా అండ్ గోదావరి పైన బండ్ ఉండేటువంటి ఛాన్స్ లేదు. బట్ డిపిఆర్లో మార్చాల్సినటువంటి అవసరం ఏంది, ఆ డిపిఆర్కు ఈ డిపిఆర్కు ఉన్నటువంటి పొంతనేంటి, డిపిఆర్ను ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఎందుకు లిఫ్ట్ చేయాల్సినటువంటి అదనంగా లిఫ్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈ ప్రశ్నలు ప్రధానంగా సంధిస్తుంటే దీనికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చామన్నది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి అంశం. సో ఈ అంశం పైన ఇప్పటికే అటు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎప్పుడైతే పిల్లర్లు కుంగిపోవడం జరిగినాయో ఆ పిల్లర్లు కుంగిపోయినటువంటి ప్రకారంగా ఎన్డీఎస్ఏ కూడా స్పష్టంగా నివేదికలో చెప్పడం జరిగింది. ది బ్యారేజ్ వాజ్ బిల్డ్ ఆన్ ఏ వీక్ ఫౌండేషన్ ఆఫ్ శాండ్ బెడ్ వితౌట్ అడ్యుకేట్ సాయిల్ టెస్టింగ్ అండ్ ప్రాపర్ డిజైన్ కన్సిడరేషన్ అని చెప్పడం జరిగింది. దీనివల్ల డ్యామ్ దెబ్బతిన్నది. పిల్లర్ నెంబర్ 7 నుంచి 15 వరకు అంటూ కూడా 2023-24లో ఇది ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్. సో ఇట్లాంటి నేపథ్యంలో బ్యారేజ్ మొత్తం అన్స్టేబుల్ అయిందా లేదంటే ఈ పిల్లర్ల వరకేనా, దీని తర్వాత ఏంటి, ఇమీడియట్గా రిపేర్ చేయాలి అని చెప్పినా కానీ రిపేర్ చేయకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి, ఇది రిపేర్ చేస్తే 40,000 కోట్లు అయితే అంటూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళినటువంటి టైంలో చెప్పినటువంటి అంశం. బట్ దీనిపైన ఏం చేయాలి, ఈ శాండ్ బెడ్ పైన దాని స్థిరత్వాన్ని పెంచడానికి, దాన్ని హార్డ్నెస్ పెంచడానికి సో డీప్ పైలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ పనిని ప్రభుత్వం ఇంకా ఎందుకు చేయలేదు, ఈ పరిష్కార సూచనలు ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడాలి. అండ్ ఒక ఆల్టర్నేట్ బ్యారేజ్ ఏమైనా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంటుందా, సో తమిళహెట్టి దగ్గర ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి, అసలు ఇంజనీరింగ్ వ్యవస్థ ఏం చెప్తోంది, ప్రభుత్వం ఈ విషయంలో ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి డెసిషన్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా బ్యారేజ్ విషయంలో నడుస్తుంది. రైట్, ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. కేసీఆర్ బీఆర్కే భవన్ కు చేరుకుంటున్నారు. ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. కేసీఆర్ బీఆర్ఎస్ భవన్ కు భారీ కాన్వాయ్ తో చేరుకున్నారు. మొదటి వాహనం చేరుకుంది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా కేసీఆర్ వాహనాలు వస్తున్నాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందు నడుచుకుంటూ వస్తున్నారు. వెనకాల కేసీఆర్ వాహనం కనిపిస్తోంది. కేసీఆర్ ఇదే వాహనంలో ఉన్నారు. మరి కాసేపట్లోనే కేసీఆర్ లోపలికి వెళ్ళబోతున్నారు. ఇప్పుడే బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. కేసీఆర్ భారీ కాన్వాయ్ తో బీఆర్కే భవన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సో జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. కేసీఆర్ ఇప్పుడే చేరుకున్నారు. వాహనంలోంచి ఆయన బయటకు అడుగు పెడుతున్నటువంటి దృశ్యాల్ని ఐ న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. కేసీఆర్ బీఆర్కే భవన్ లో చేరుకున్నారు. ఆయన చేతిలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంటేషన్ తోటి వచ్చారు. కేసీఆర్ ప్రిపేర్డ్ గా వచ్చింది స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈటెల రాజేందర్ విచారణ తర్వాత, హరీష్ రావు విచారణ తర్వాత ఏమేం ప్రశ్నలు అడిగారు, ఏం సమాధానాలు చెప్పాలి, గత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది అన్నది పూర్తిగా ప్రిపరేషన్తో కేసీఆర్ డాక్యుమెంట్తో వచ్చారు. ఆయన చేతిలో నీలిరంగు డాక్యుమెంట్ని మనం చూడొచ్చు. సో ఆ డాక్యుమెంట్ చేతిలో పట్టుకొని కేసీఆర్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరు కాబోవడానికి లోపలికి వెళ్లారు. సో కేసీఆర్ బీఆర్కే భవన్ చేరుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. సో ఇప్పుడు కేసీఆర్ ను ఏం ప్రశ్నలు అడగబోతున్నారు, ఎట్లాంటి క్రాస్ చెక్ చేయబోతున్నారు, ఎట్లాంటి క్రాస్ క్వశ్చన్స్ అడగబోతున్నారు, సో ఇవన్నీ కూడా
ప్రధానంగా చర్చ గత కొంతకాలంగా నడుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభుత్వాన్ని కూల్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కూలిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు ఇంకో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో ఈ ప్రభుత్వం కేసీఆర్ వరకు వచ్చేసరికి సంవత్సరన్నర సమయం పట్టింది. అధికారులందరినీ, స్మితా సబర్వాల్ లాంటి అధికారులతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఇంజనీర్లని, ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి ఈఎన్సీలందరినీ కూడా విచారించి సో ఇప్పుడు చివరగా కేసీఆర్ను విచారించడానికి జస్టిస్ బీసీ ఘోష్ కమిషన్ సిద్ధమైంది. రైట్, మా కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, సో మొత్తానికి కేసీఆర్ చేరుకున్నారు. సో లోపల ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఎంతమందిని అలౌట్ చేస్తున్నారు, ఎవరెవరిని లోపలికి అలౌట్ చేస్తున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి స్వామి? శ్రీకాంత్, కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తన రెడ్ కలర్ డాక్యుమెంట్ను చేత పట్టుకొని కేసీఆర్ తన వెహికల్ నుంచి దిగి లోపలికి వెళ్లారు. పీసీ ఘోష్ కమిషన్ ముందు ఆయన అన్ని రకాల విషయాలపైన సన్నద్ధమయ్యే వచ్చినట్టుగా తెలుస్తుంది. గత కొద్ది కాలంగా కమిషన్ ఏ విషయాలపైన క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది, మన ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపైన కూడా పలువురు రిటైర్డ్ ఇంజనీర్లు, సీనియర్ అధికారులతో ఆయన వరుసగా మంతనాలు చేస్తూ వస్తున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో రీసెంట్గా కూడా వరుసగా హరీష్ రావు పలు సందర్భాలతో భేటీ అయ్యారు. ఎన్డీఎస్ఏ సంబంధించిన రిపోర్ట్ కావచ్చు, కాగ్ రిపోర్ట్ కావచ్చు, ఇటు విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, వీటన్నిటి విషయంతో పాటు మన గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలపైన ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో ఎక్కడెక్కడ వాటిని అడిగే అవకాశం ఉంటుందో ఖచ్చితంగా కమిషన్ అంటేనే వీళ్ళని కార్నర్ చేయడం కోసమే క్వశ్చన్ చేస్తుంది. ఆ కార్నర్ చేసినప్పుడు వీళ్ళు కార్నర్ కాకుండా తప్పించుకొని వాళ్ళు ఏ విధంగా ఆన్సర్ చేయాలనేదే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన విషయం. మొన్న మన హరీష్ రావు విచారణ సందర్భంగా స్పష్టంగా లోపల అబ్జర్వ్ చేశాము. ఎక్కడ కూడా తొట్టుబాటు లేకుండా హరీష్ రావు కమిషన్ అడిగేటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఎవిడెన్స్గా చూపిస్తూ తన వాదనను స్పష్టంగా హరీష్ రావు కొనసాగించారు. ఇప్పుడు అదేవిధంగా కేసీఆర్ కూడా జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ ముందు కమిషన్ వేసేటువంటి ప్రతి క్వశ్చన్కి సంబంధించి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఇవ్వడం కోసమే ఆయన భారీ ఒక డాక్యుమెంట్ను చేత పట్టుకొని వచ్చినట్టుగా మనకు స్పష్టంగా విజువల్స్లో కనపడింది. ఆయన వెంట ఒకవైపు ఇటు సంతోష్ రావు, హరీష్ రావు ఆయన వెంటనే వచ్చారు. మిగతా ఇక్కడ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా వారంతా కూడా వెంట ఉన్నారు. ఇక్కడ మధుసూదనాచారి, మహమూద్ అలీ, మరోవైపు పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఒకరు బండారు లక్ష్మణ్, వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి వెంట వచ్చారు. వారు 9 మందికి మాత్రమే లోపల ఆయనతో పాటు కూర్చోవడానికి కమిషన్ అనుమతి ఇచ్చింది. ప్రధానంగా ఈ విషయానికి సంబంధించి కేసీఆర్ను ఏ విషయంలో జస్టిస్ ఘోష్ కార్నర్ చేస్తారు, క్వశ్చన్ చేస్తారు, కేసీఆర్ క్వశ్చన్ తర్వాతనే ఈ కమిషన్ విచారణ ముగుస్తుంది అనేది కూడా ఒక వాదన ఉంది. ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వంలో అదే మేడిగడ్డ వద్ద నిర్మించినటువంటి ఈ బ్యారేజ్లో ఎలా ఒక ఫౌండేషన్ లోపాలు ఉన్నాయి, దానికి సంబంధించి ఇసుకలో నిర్మించారు, ఎక్కడ కూడా దీనికి సంబంధించి సాయిల్ టెస్ట్ నిర్వహించలేదు, టెక్నికల్ విషయాల్లో కూడా కావాల్సిన ప్రాపర్ టైం తీసుకొని నిర్మించలేదు అనేది కూడా ఇప్పటికే పలు నివేదికలు వచ్చాయి. విజిలెన్స్ కూడా నివేదిక ఇచ్చింది. ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి కంప్యూటర్ ఆడిటర్ జనరల్ వీళ్ళ విషయంలో ఎక్కడెక్కడ తప్పు పట్టింది, ఏ విషయంలో వీళ్ళు పట్టినటువంటి ఖర్చు విషయంలో కాళేశ్వరంకి మొదటి నుంచి కూడా ఒక ప్రాపగండా ఉంది. కాళేశ్వరం ఒక ఎకరానికి పెట్టేటువంటి ఖర్చు, విద్యుత్ ఖర్చులే ₹1,00,000 అవుతున్నాయి. ఇంత ఒక ఎకరానికి పంట పండితేనే ₹1,00,000 రావు. ఇలాంటి ప్రాజెక్టులో ₹1,00,000 ఖర్చు చేసి కట్టేటువంటి ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందనేది కూడా మొదటి నుంచి కొంత ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. అనేక విషయాలను కూడా ఇప్పుడు కమిషన్ కూడా వాళ్ళు ఏ విషయాల్లో కేసీఆర్ను విచారించాలో ఆ విషయాలను క్వశ్చన్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలంతా కూడా బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాల్లోకి చేరుకున్నారు. ఆయనతో పాటు పార్టీ కార్యకర్త నాయకులంతా కూడా బయట పెద్ద ఎత్తున కూడా వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేక మంది దాదాపు వందలాది మంది కార్యకర్తలు, వేలాది మంది కార్యకర్తలు బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాలు గుమ్మిగూడి ఉన్నారు. ఇక్కడికి వచ్చేటువంటి మూడు రహదారుల్ని పోలీసులు పూర్తిగా దిగ్బంధం చేసి వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరు కూడా బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాలకి లోపలికి వచ్చే సాహసం చేయకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అందరినీ కూడా అక్కడక్కడ నిరోధిస్తున్నారు. వచ్చినటువంటి నాయకులందరినీ కూడా పక్కనే ఉన్నటువంటి ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్వార్టర్స్లో వాళ్ళంతా కూడా అక్కడ కూర్చున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా కూడా అక్కడే ఉన్నారు. వచ్చినటువంటి క్యాడర్ అంతా కూడా బయట పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చెప్పేసి కేసీఆర్ గతంలో కట్టినటువంటి ఎంతో గొప్పదైన ప్రాజెక్టును వాళ్ళంతా కూడా కావాలని చెప్పేసి డిఫేమ్ చేయడం కోసం కుట్ర చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు చేస్తున్నటువంటి నినాదాల్లో పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రపంచంలోనే అత్యంత టెక్నికల్ వండర్గా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అసెంబ్లీలో పెట్టినటువంటి
ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో 20 లక్షల ఎకరాలకు పైగా నీరు అందిస్తుంది. హైదరాబాద్కు 30 టీఎంసీల తాగునీరు అందిస్తుంది. ఎల్లంపల్లి నుంచి వచ్చేటువంటి వాటర్ ద్వారా ఇటు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ మధ్యలో అనేక వేలాది మంది గ్రామాలకు 5-6 టీఎంసీల వాటర్ని, డ్రింకింగ్ వాటర్ని అందిస్తున్నటువంటి ప్రాజెక్టుని కావాలని చెప్పి ఒక విఫల ప్రాజెక్టుగా చూపించడం కోసమే కుట్ర చేస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వాదన. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా దీన్ని అవినీతికి ఒక పెద్ద దీన్ని వాళ్ళు ఒక కల్పతరువుగా మార్చుకున్నారు. దాదాపుగా 90,000 కోట్లు ఖర్చు పెట్టి వేలాది కోట్లు దీనిలో అవినీతికి పాల్పడ్డారు. అనుయాయులకు సంబంధించిన వ్యక్తులకు కాంట్రాక్టులు ఇచ్చి మొత్తం డబ్బులు కొల్లగొట్టారనేది కూడా వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. దానికి తోడు ఎక్కడ కూడా దీన్ని క్వాలిటీ లేకుండా దీన్ని ప్రాజెక్టు నిర్మించడంతో మేడిగడ్డ వద్ద బ్యారేజ్ కుంగిపోయింది. ఇక్కడ ఫౌండేషన్లో లోపాలు ఉన్నాయి, సాయిల్ టెస్టులు సరిగ్గా లేదు, ఇసుకలో బ్యారేజ్ కట్టారని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి వాదన. దీనికి తోడు బీఆర్ఎస్ కూడా అంతే స్థాయిలో ఎదురుదాడి చేస్తుంది. దానికి తోడు మరోవైపు ఒకవైపు ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది దీనిపైన, ఆ తర్వాత కాగ్ నివేదిక ఇచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ చేస్తోంది. అండ్ మోర్ ఓవర్ ఇందాక మీరు అన్నట్టు ఇది ఒక వైట్ ఎలిఫెంట్ గా బీఆర్ఎస్ పార్టీ దీన్ని మలిచింది. ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా ఒక వైట్ ఎలిఫెంట్ గా చేసింది. ఇది పూర్తిగా కూడా ఆర్థికంగా చాలా నష్టపోయేటువంటి అంశం, ఎకనామికలీ అన్అవైలబుల్ ప్రాజెక్ట్. మొదటి నుంచి కూడా ఆర్థికంగా నిరుపయోగం అన్నది కూడా కాగ్ నివేదికలో బయటకు వచ్చినటువంటి అంశం. ఇది లాభం కంటే ఖర్చు ఎక్కువగా ఉన్నది. సో ఇది ఖర్చు తగ్గించాల్సినటువంటి అంశం. డిపిఆర్ మార్చడం వల్లనే ఖర్చు భారీగా పెరిగింది అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. అండ్ దాంట్లో భాగంగానే ఈరోజు పిల్లర్లు కుంగిపోయినాయి. సాయిల్ టెస్ట్ చేయకుండానే, అంటే డిపిఆర్ సిద్ధం కాక ముందుకే వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ని మొదలు పెట్టారు. సో డిపిఆర్కి సంబంధం లేకుండా కట్టినటువంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. అండ్ మోర్ ఓవర్ ఏ ప్రాజెక్టు కట్టినా కానీ దానికి కొంచెం లాంగ్ టైం పట్టుద్ది. బట్ చాలా త్వరితగతిన ప్రాజెక్టు పూర్తి చేసి ఓపెనింగ్ చేస్తే సిమెంట్ అండ్ మోర్ ఓవర్ అది సాయిల్ పైన ఉంది. సో ఖచ్చితంగా దాన్ని ఆ వెయిట్ అనేది సాయిల్ పైన పడితే సాయిల్ అనేది కింద పిల్లర్ నుంచి కొట్టుకుపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. సో కొంచెం అంటే ఆత్రంగా చేసినటువంటి పనిగా చూడాలా, ఆలోచనాత్మకంగా కొంచెం చేయలేదనుకోవచ్చా, ఎట్లా చూడొచ్చు? అంటే ప్రధానంగా మీరు అన్నట్టు శ్రీకాంత్, దేశంలో అనేక చోట్ల కూడా నదుల మీద బ్యారేజ్లు కట్టారు. బ్యారేజ్లనే ఒకవైపు రోడ్ ఓవర్ బ్యారేజ్లకి, అదేవిధంగా వాటర్ సోర్స్ తీసుకునే బ్యారేజ్గా వీటిని వినియోగిస్తున్నారు. మన రాష్ట్రంలో చూస్తున్నాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ప్రధానంగా ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ కావచ్చు, ఇటు మనకు ప్రకాశం బ్యారేజ్ కావచ్చు, ఇవి ఒకవైపు రోడ్ ఓవర్ బ్రిడ్జ్గా ఉపయోగపడుతుంది, మరోవైపు అక్కడ నుంచి వాటర్ డ్రా చేసుకోవడం ఒక సోర్స్ పాయింట్గా ఉంటాయి. అలాంటి ఆలోచనతోటే ఇప్పుడు తెలంగాణలో ఈ మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, అన్నారం బ్యారేజ్ కావచ్చు, సుందుల బ్యారేజ్, తమిళ